నారాయణపేట జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పోగొట్టుకున్న బాధితులకు సెల్ ఫోన్లు రికవరీ చేసి అందజేశామని ఎస్పీ యోగేష్ గౌతమ్ చెప్పారు. సిఈఐఆర్ పోర్టల్ ఉపయోగించి 91 మొబైల్ ఫోన్లు రికవరీ చేశాం. ఫోన్లు పోయిన వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్లో గానీ సిఈఐఆర్ వెబ్ పోర్టల్లో గానీ ఫిర్యాదు చేయాలని ఎస్పీ తెలిపారు. రికవరీ చేసిన ఫోన్ల విలువ సుమారు 15 లక్షల రూపాయలు ఉంటుంది. ఫిర్యాదుల మేరకు సెల్ ఫోన్లను ట్రేస్ చేసి పట్టుకున్న ఐటీ కోర్ టీంను ఎస్పీ అభినందించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎండి రియాజ్ హుల్ హుక్, ఎస్ఐలు సునీత, రమేష్, నరేష్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఆడవ సీట్ ఉందన్న వర్త్ 15 lakh వర్త్ ఈరోజు రికవర్ చేయడం జరిగింది. దామర్గిద్ద 5 మొబైల్స్, ధన్వాడ 5 మొబైల్స్, కోస్గి 5 మొబైల్స్, కృష్ణ 10 మొబైల్స్, మద్దూర్ 6 మొబైల్స్, మాగనూర్ 6 మొబైల్స్, మక్తల్ 10 మొబైల్స్, మరికల్ 8 మొబైల్స్, నారాయణపేట్ టౌన్ 15 మొబైల్, నర్వా 13 మొబైల్, ఉత్పూర్ 5 మొబైల్, నారాయణపేట్ రూరల్ 3 మొబైల్. సో ఆల్మోస్ట్ జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్స్లో మొబైల్ పోయినాయి. పోయిన మొబైల్ దానిలో ఏదైతే మనకి ట్రెసబిలిటీ రిపోర్ట్ వచ్చినాయి, ఆ ట్రెస్ రిపోర్ట్ ప్రకారంగా మనం అన్ని పోలీస్ స్టేషన్స్లో పని చేసిన తర్వాత మన వాళ్ళు ఐటీ సెల్ ద్వారా కోఆర్డినేట్ చేస్తూ లోకల్ పోలీస్ స్టేషన్ ద్వారా వాళ్ళని ట్రాక్ చేసి అన్ని మొబైల్స్ రికవర్ చేయడం జరిగింది. ఈ బేసిక్లీ ఈ మెకానిజం అనేది ఎప్పుడైనా మొబైల్ లాస్ట్ అయిన తర్వాత రిపోర్ట్ చేసినాక దెర్ ఈస్ అ సెంట్రల్ డేటాబేస్ విచ్ ఇస్ కాల్డ్ సిఈఐఆర్ పోర్టల్, సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్. అక్కడే ఈ మొబైల్స్ అన్నీ బ్లాక్ చేయడం జరుగుతుంది. బ్లాక్ అయిన తర్వాత వెన్ ఎవర్ ఇట్ ఈస్ అగైన్ యూజ్డ్, మళ్ళీ కొత్త సిమ్ పెట్టిన తర్వాత ఆటోమేటిక్లీ ట్రెసిబిలిటీ రిపోర్ట్ అనేది మొబైల్ వాడుతున్నారు అనేది మనకి పోలీస్కి రిపోర్ట్ వస్తుంది. ఆ రిపోర్ట్ వచ్చినాక దానిపైన మనం విల్ స్టార్ట్ యాక్టింగ్ ఆన్ దాట్. ఈ నారాయణపేట జిల్లాలో ఐటీ సెల్ నంద్యాల జిల్లా